అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని నాయకులు, అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట రాజరత్న సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని, అందుకే ఆయన లేకపోయినా ప్రజల గుండెల్లో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిందన్నారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వరుసగా రెండవసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఆయన 3 నెలల్లోనే ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమన్నారు. ఆయన ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని, ఒకవేళ విడిపోయినా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపేవారని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన అడుగుజాడల్లో తామంతా నడుస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి మండపేట రాష్ట్రం అంతా కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అన్నది మెయిన్ పేద ప్రజలకి అండగా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు చదువుకోవాలి అంటే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చి ఒక చదువు విద్యకి ప్రిఫరెన్స్ ఇచ్చిన ఏకైక వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే ఆరోగ్యశ్రీలో పేదవారికి ఆరోగ్యం విషయంలోని ఎంతో ఇబ్బందులు పడే టైంలో కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ₹1 ఆయన వైద్యం చేస్తూ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ముస్లింలతో అందరికీ కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఏకైక వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఆయన మనకి ఈ రోజున మనలో లేకపోయినా ప్రజల గుండెల్లోని ఆయన ఎప్పుడూ నివసిస్తూనే ఉన్నారు, బతికే ఉన్నారు. అలాంటి ఆయన కడుపు పుట్టిన మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ సంక్షేమ పథకాలకు ముందుబాటు వేస్తూ ఆయన ఎంతగానో ప్రజలకి అండగా ఉన్నారు. అలాంటి నాయకుడు మరి మనకి మనలో లేకపోవడం, మన పేద ప్రజలు అందరి గుండెల్లోనే ఉన్నారని తెలుపుకుంటూ మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఇప్పటికి మరి సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదు, ఇంకా అమలు చేయలేదు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన అన్న మాట ప్రకారము ఆయన సంక్షేమ పథకాలు ఇస్తాము అంటే దానికోసం ఆయన ఖచ్చితంగా చేసి చూపించిన మనిషి. అలాగే ఆయన బిడ్డ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడిచారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజల యొక్క ఆపద్బాంధవుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 17 సంవత్సరాలు దాటి ఇవాళ 16వ సంవత్సరం. ఆయన ఒకసారి చేసి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన 2-3 నెలలకే చనిపోతాం, దురదృష్టకరం. అదే వ్యక్తి ఈనాటి వరకు ఉంటే ఆంధ్ర రాష్ట్రం వేరే విధంగా ఉందును, అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండానే ఉందును, రెండు కలిసి ఉందును. ఒకవేళ మరి తప్పని పరిస్థితులు విడిపోయినా ఎంతో అభివృద్ధి పొందును. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చేసినా ఆయన చేసిన విధంగా ఎవరో చేయలేదు. ముఖ్యంగా బలహీన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, ఓసీల్లో డబ్బున్న వాళ్ళతో సమానంగా చదువుకోవడానికి కల్పించిన ఆయనే ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి, అలాగే ఆరోగ్యశ్రీ అనేవి పెట్టి ఎన్నో పథకాలు చేశాడు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి కొన్ని అయితే చెయ్యకుండా ఆయన చెప్పకుండా ఎన్నో చేశాడు. మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఆయన చనిపోతాం. అలాంటి వ్యక్తి ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎన్నో పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నో పథకాలు పెట్టాడు. ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, చాలా సంతోషం. 6 నెలల్లో చాలా బాగా చేస్తాడు. 6 నెలల్లో చూద్దామని చెప్పి అందరూ చూస్తున్నాం. ఒక పెన్షన్ పథకం తప్ప మిగతా ఏం పథకాలు ఇవ్వలేదు. కానీ ఇవాళకి కూడా మేము విమర్శించదలుచుకోలేదు, ఆయన ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎవరు పేద ప్రజలకి సహాయ సహకారాలు అందజేస్తారో వాళ్ళు అభివృద్ధి చూస్తారో వాళ్ళే ఎప్పుడు ఉంటారు. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఎంత పరిపాలనా దక్షుడైనా సరే ప్రజలకు ఎవరు దగ్గర అవుతారన్నది మీరు ఆలోచించుకుని ఆయన బాటలో ప్రయాణించాలని, ఎప్పుడు ఆయన బాటలో ప్రయాణిస్తామని ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ ఎప్పుడు మర్చిపోరు. ఆయన కార్యక్రమాలు మేము అందరూ ఉన్నంత వరకు ఇలాగే కార్యక్రమాలు చేసి ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామని మీ అందరూ
మనం చేసుకుంటాం మీ అందరి ద్వారా. నమస్కారం.